హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను గత కొంతకాలంగా డిఎస్సి గురించి వీడియోలు చేస్తున్నానండి. అసలు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను డిఎస్సి అప్లై చేయడానికని వెళ్ళా. ఇన్స్టిట్యూట్కి వెళ్తే, అది నెట్ సెంటర్కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి వచ్చిందండి. 2024లో ఫీజు కట్టాను. కానీ ఆ ఫీజు ఇప్పుడు ఆ ఫీజు వేరే ఫీజు కట్టక్కర్లేదు, ఆ ఫీజు సరిపోతుంది ఫీజు కట్టిన వాళ్ళు అని చెప్పారు. అన్నీ వచ్చిందండి. కానీ ఆ అమ్మాయికి ఏజ్ బార్ అయిపోయిందని చెప్పి ఫీజు యాక్సెప్ట్ చేయలేదు. ఫీజు కట్టిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తామన్నారు, కానీ ఏజ్ బార్ అయిపోయిందని యాక్సెప్ట్ చేయలేదు. 2024లో నోటిఫికేషను రద్దు చేసి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఎందుకు అర్థం కావట్లేదు అందరికీ. నేను ఇంతలా చెప్తున్నాను. ఆ డిఎస్సికి కొనసాగింపుగా అని ఇస్తే వేరుగా ఉండేదండి. రద్దు చేసి ఇచ్చారు డిఎస్సి. ఏజ్ బార్ అయిపోయింది, మీకు కుదరదు అని చెప్పేశారు. వాళ్ళు చాలా పేదవాళ్ళండి. ఇదండి పరిస్థితి. ఇప్పుడు నేను వీడియో చేసినందుకు ఉదయం మాకు స్వాతంత్రం ఎక్కడుంది, ఆడవాళ్ళకి స్వాతంత్రం లేదు అని పెట్టారు. ఏమండి, 100లో 30 మంది చాలా స్వతంత్రంగా బ్రతుకుతున్నారేమోనండి. 70 మందికి స్వతంత్రం ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళకి వాళ్ళ ఏటీఎం కార్డులు ఇప్పుడు కూడా భర్త జేబుల్లోనే ఉంటాయి. హైయెస్ట్ శాలరీ తీసుకున్న ఉమెన్కి కూడా ఆమె ఒక చీర కొనుక్కోవాలన్నా భర్త పర్మిషన్ తీసుకోవాలండి. ఒక మూర పువ్వులు కొనుక్కోవాలన్నా భర్త పర్మిషన్ తీసుకునే కొనుక్కోవాలి. ఒకడెవడో అడిగాడండి, అమ్మమ్మ స్వతంత్రం రాలేదు, అమ్మమ్మ నువ్వు అమ్మమ్మ అయినా నీకు స్వతంత్రం రాలేదని. బాబు మనవడా, నేను అమ్మమ్మని అవుతాను. నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను అమ్మమ్మని అవుతాను, నాన్నమ్మని అవుతాను. నా వయసు పెరుగుతుంది, నువ్వు అక్కడే ఆగిపో. 16 ఏళ్ళ దగ్గర 20 ఏళ్ళ దగ్గర ఆగిపో. నువ్వు వయసు పెంచుకోకు. అమృతం తాగేవా? నువ్వేమన్నా నీకు అమృతం ఇచ్చారు ఎవరన్నా? అమృతం తాగు. నువ్వు ముసలవ్వకు, నీకు వయసు పెంచుకోకు. ఎదుటి వాళ్ళని కించపరచాలి, ఎదుటి వాళ్ళ మీద మర్యాద లేకుండా మాట్లాడాలి అంటే కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు. ఇలా వీడియోలు చూసి కామెంట్ చేయడానికే వస్తారు. నాకు సబ్జెక్ట్ లేదు అన్నారు. లేదండి, సబ్జెక్టు మీ అందరికీ ఉంది కదా, ఉన్నవాళ్ళు మాట్లాడరాదండి. నాకు సబ్జెక్ట్ లేదు, సరే మీకు ఉన్నవాళ్ళు మాట్లాడండి. అప్లికేషన్లో తప్పులు సవరించుకోమంటారు ఎవరన్నా. మరి అలాంటప్పుడు క్వశ్చన్ పేపరు ఇచ్చినప్పుడు తప్పులు సవరించుకోమని లేదు, టెట్ మార్కుల్లో మనం సవరించుకోవాలని చెప్తున్నారు. ఇది మన ప్రభుత్వం యొక్క పరిపాలన సంస్కరణలు ఇవన్నీ. ఇప్పుడు నేను వైసీపీ ప్రభుత్వం అయిన అప్పుడు అతను నోటిఫికేషనే వేయలేదు. నోటిఫికేషన్ అయినప్పుడు ఇంకేం మాట్లాడతాం, వచ్చి ధర్నాలు ఏం చేస్తాం? వేశారు కాబట్టి పారదర్శకంగా చెయ్యమని అడుగుతున్నాం. లేదు, మా ఇష్టం, మేము ఇలాగే చేస్తామన్నారు. సరే, ఎగ్జామ్ సెంటర్లో దారుణాలు, అవకతవకలు, మార్కుల్లో అవకతవకలు, దీని బదులు ఒకే పేపర్ ఆఫ్లైన్ పెడితే ఏమవుతుంది? అప్పుడు పారదర్శకత ఉండేది కదా. మీరు అనుకున్న టైంకే ఒకే పేపర్ ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడితే అందరికీ ఏపీఎస్సీ కార్బన్స్ ఉంటాయి కదా, ఎవరి ఆన్సర్ పెట్టారో అది చెయ్యరు. నేను అడిగితే కొంతమంది ఏడిచి కూర్చుంటున్నారు. మరి ఎందుకో తెలియట్లేదు. నేను మాట్లాడుతుంటే మరి వాళ్ళకేంటి ప్రాబ్లమో తెలియదు, కానీ వెనక్కి పట్టి లాగాలని నా మీద కామెంట్ చేస్తున్నారు. ఏనుగులుతుంటే కుక్కలు మురుగుతుంటాయి, ఏనుగుకొచ్చి నష్టం ఏం లేదు, కుక్కలు అరుచుకుని ఊరుకోవడం తప్ప. అది ఈ ఆడవాళ్ళని అనాలి అని ఎంత తాపత్రయపడిపోతున్నారండి అనాలని. నాకు అర్థం కావట్లేదండి. సినిమాలు చూస్తారు, సినిమాలో హీరోని ఏమీ అనరు, కానీ హీరోయిన్ని కామెంట్ చేస్తాడు. ఆమె వేసుకునే డ్రెస్సులు చూడటానికే కదండి మీరందరూ పోయేది. ఆమె అలా చేస్తుందనే కదా పోయేది. ఆమె వృత్తి ఆమె చేస్తుంది, ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటారు. ఆమె వృత్తికి ఆమె దైవంగా భావించిన ఆమె ఇష్టం అండి. మీరు ఇష్టం వచ్చినట్టుగా చీర కట్టుకున్నా ప్రాబ్లమే, డ్రెస్ వేసుకున్నా ప్రాబ్లమే, షార్ట్లు వేసుకున్నా ప్రాబ్లమే, ఏది వేసుకున్నా నీకు ప్రాబ్లమే, నైట్ వేసుకున్నా ప్రాబ్లమే. మరి ఎందుకో ప్రతిదీ కామెంట్ చేయాలి, కార్నర్ చేయాలి, ఆడవాళ్ళని కార్నర్ చేయాలనే చూస్తారు. ఎందుకు? ఏం డిఎస్సి గురించి అడగకూడదా? నేను అడిగితే తప్ప? ఒకటండి, రేపే మెరిట్ లిస్ట్ వచ్చేస్తుందట. మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ పండగ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. చంద్రబాబు నాయుడు గారు, మన చిన్నబాబు గారు అంటే నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చి స్వహస్తాలతో మీకు ఉద్యోగం వచ్చిందని మీ ప్రశంసా పత్రాలు ఇస్తారట. వెళ్ళి అయ్యా ప్రశంసా పత్రం వెళ్ళి తెచ్చుకోండి వెళ్ళి. ఎందుకంటే గొప్ప డిఎస్సి పెట్టారు కదా మనకి, చాలా మంచి డిఎస్సి, చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే డిఎస్సి అండి ఇది. కాబట్టి వెళ్ళి స్వహస్తాలతో తెచ్చుకోండి. నేనేం ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏం కామెంట్ చేయట్లేదండి, నాకు రాలేదని నేనేం ఫీల్ అవ్వట్లేదు. ప్రతిసారి
నీకు రాలేదని నీకు బాధ. మెరిట్ లిస్టే రాలేదు, నాకు వచ్చిందో రాదో తర్వాత విషయం. నన్ను అడిగిన వాళ్ళకి వస్తుంది, నాకు రాదు అని శాపనార్థాలు పెట్టిన వాళ్ళకి వస్తుందో రాదో నాకు తెలియదు. నాకు రాదు, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? నేనేం ప్రాబ్లం ఫీల్ అవ్వట్లేదు రాకపోతే. నేనెన్నాళ్ళు చేస్తానండి? నాకు 44 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకో 3 నెలల్లో 45 వచ్చేస్తాయి. నేనెన్నాళ్ళు చేస్తాను ఉద్యోగం వస్తే? ఒక 14 ఏళ్ళు చేస్తానే మహా అయితే. వస్తే నాకు రాదు, నాకొద్దు, సరేనా? రేపు మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారట, చూసుకోండి. ఎందుకంటే కాబట్టే మన తీర్పు వాయిదా వేశారు కదా. ఈరోజు శుక్రవారం ఆగస్ట్ 15th స్వాతంత్ర దినోత్సవం, సెలవు. కోర్టుకి జెండా ఎగరేసి వెళ్ళిపోతారు. రేపు శనివారం సెలవు, ఎల్లుట ఆదివారం సెలవు, సోమవారం ఈలోపు మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారు. రేపు శనివారం అయినా గవర్నమెంట్ ఆఫీస్ మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏం లేదు, కోర్టులకి అయితే సెలవు. కానీ ఇంకా మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఏం చేసినా ఉపయోగం ఏం లేదు. అందరూ ఏం నువ్వు కోర్టులో కేసు వేయమంటున్నా, నేనెందుకు? ఎన్నిసార్లు వేస్తారండి? మీరందరూ ఇంట్లో కూర్చోండి, మేము వేస్తాం కేసులు. నేను ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు డిఎస్సి అభ్యర్థుల గురించి జెన్యున్గానే వీడియోలు చేస్తున్నాను. దీంట్లో తప్పు పట్టాలనుకున్నా, ఎవరు ఏం మాట్లాడాలనుకున్నా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను అనుకోండి. నేనైతే ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, సామాజిక సమస్య ఏదైనా సరే నా దగ్గరికి తీసుకురండి, నేను వీడియో చేస్తాను. నాకేమీ భయం లేదు, ఎందుకంటే నేను ప్రశ్నించగలను. కానీ నిజమైతే ప్రశ్నిస్తాను నేను ఎవరినన్నా సరే, నాకేం భయం లేదు. సమాజంలో బ్రతుకుతున్నాం మనం, అడవిలో కాదు బ్రతికేది. ఇదండి నేను చెప్పాలనుకుంది. దీంట్లో కూడా ఎవరో మరి మహానుభావుడు అమ్మమ్మ, సరే తాతగారు నేను అమ్మమ్మనే, మీరు అక్కడే ఉండిపోండి, వయసు పెంచుకోకుండా ఉండిపోండి, సరేనా? ఓకేనా? నేను చెప్పాలనుకుంది ఇదండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. రేపు మెరిట్ లిస్ట్ వస్తుందట, అందరూ 16,000 మందికి వస్తాయి జాబ్స్. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఇంకెంతకంటే ఏం చెప్తా, ఆల్ ద బెస్ట్ అండి, శుభాభినందనలు. రేపటి పౌరులను తయారు చేయండి. కనీసం స్కూల్కి వెళ్ళాకన్నా పారదర్శకతతో విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పించండి. మంచి చెడులు విచక్షణ ఏంటి అనేది తెలియజేయండి. ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళతో మర్యాదగా ఎలా నడుచుకోవాలో అని తెలియజేయండి. కుళ్ళు రాజకీయాలు ఎలా ఉంటాయని తెలియజేయండి. నిరుద్యోగులతో ఆడుకుంటారు, పేదవాళ్ళతో ఆడుకుంటారని తెలియజేయండి. ఇదండి నేను చెప్పేది. ఇది ఎవరి మనోభావాలకైనా దెబ్బతీసినట్టుంటే సారీ అండి.